కొన్ని పార్టీలు కావచ్చు, కొంతమంది వ్యక్తులు కావచ్చు, కలిగించినటువంటి కొన్ని అపోహలు ఏవైతున్నాయో, ఇందాక లక్ష్మణ్ గారు మాట్లాడుతూ 152 మీటర్లు ఉన్నట్టయితే గ్రావిటీ వస్తుంది అని అంటున్నారు అధ్యక్ష. ఎంత ఉన్నా గ్రావిటీ రాదు అధ్యక్ష, అట్లాంటి ఆస్కారం లేదు. టెర్రెయిన్ ఉంది. డెఫినెట్గా గత ప్రభుత్వం ప్రతిపాదించిన ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టులో కూడా 152 మీటర్స్ తమ్మిడియాటి కాడ ఉన్నప్పటికీ మళ్ళీ మందమరి కాడ ఒక లిఫ్ట్ పెట్టారు అధ్యక్ష. అది టోటల్ గ్రావిటీ ఏం కాదు, అది లిఫ్ట్ లేకుండా వచ్చే పరిస్థితే లేదు. కనిపించడానికి మనకు 148 మీటర్స్ అక్కడ కనపడతా ఉంది ఎల్లంపల్లిలో. కానీ తమ్మిడిహట్టి టు ఎల్లంపల్లి వచ్చే 126 కిలోమీటర్ల దూరంలో అనేక మన టెర్రెయిన్ అనేక ఇవి ఉన్నాయి. అందువల్ల అది గ్రావిటీ కాదు, వచ్చే ఆస్కారం కూడా లేదు అధ్యక్ష. ఉండని ఎందుకంటే అధ్యక్ష, రెండవ విషయం నేను చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాను. ఇందులో ఎటువంటి అమాయకత్వానికి కానీ ఎటువంటి శశబిశలకు కానీ తావు లేదు. ప్రపంచమంతా గమనిస్తూ ఉన్నది అధ్యక్ష. నాకు వ్యక్తిగతంగా కలిసినప్పుడు అనేక పార్టీల మిత్రులు కూడా చెప్తా ఉన్నారు. అసలు బయట వాళ్ళు ఏం మాట్లాడినా నాతో పర్సనల్గా మాట్లాడినప్పుడు కానీ ఇంకోటి కానీ చెప్తా ఉన్నారు. గత 20 నెలలుగా ఈ రాష్ట్రంలో వ్యవహారం చేస్తున్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం 100% పొలిటికల్ కరప్షన్ తీసివేసింది. ఇవాళ సెక్రటేరియట్లో మీకు ఎక్కడ పైరవకారులు కానీ కాంట్రాక్టర్లు కానీ కనపడతలేరు. అన్ని విషయాలు చాలా పారదర్శకంగా పెట్టినాం. ఇందులో అనుమానం లేదు అధ్యక్ష. ఉంటే ఈ పాటికే మా మీద పొట్టేంత దుమ్మెత్తిపోసి కావాల్సినంత కథలు చేద్దురు. దానికి ఆస్కారమే లేదు. ఆ చర్చ ఉత్పన్నం కానే కాదు అధ్యక్ష. రెండవ పాయింట్, 83,000 కోట్లతో కూడా ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు పూర్తి కాదు అధ్యక్ష. అది కూడా చెప్తా ఉన్నాను నేను. ఒక స్టేజ్ వరకే. అందులో మనం దాదాపు 26 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు తీసుకుంటూ ఎస్ఆర్ఎస్పి, నిజాం సాగర్ తదితర ప్రాజెక్టులో కోల్పోతున్న నష్టాన్ని కూడా అవసరమైన సందర్భంలో భర్తీ చేసుకోవడం కోసం కూడా దీనిలో ప్రణాళిక ఉంది. సప్లిమెంటేషన్ టు ఎస్ఆర్ఎస్పి, సప్లిమెంటేషన్ టు నిజాం సాగర్ ఆల్సో. అంటే చాలా పెద్ద మొత్తంలో ప్రయత్నం జరిగితే తప్ప ఇది వచ్చేది కాదు. మాటలు చెప్పినంత ఈజీగా ఉండదు అధ్యక్ష. 3 టీఎంసీ తీసుకోవాలి అధ్యక్ష. 3 టీఎంసీ తీసుకోవాలంటే ఒక్కొక్క పంపు దాదాపు ఒక 15-20 పంపులు, ఒక 15x15 రూమ్ సైజ్ అంత ఉంటుంది అధ్యక్ష. ఆ మోటార్, ఆ పంపు మోటార్ అంత భారీగా ఉంటుంది. 3 టీఎంసీ వాటర్ అంటే పెద్ద చిన్నపాటి ఉపనది పోయినట్టే అధ్యక్ష. మామూలు మనకి పని కాదు అది. పెద్ద నదే 35-36 వేల క్యూసెక్కులు ప్రవాహం. చాలా పెద్ద టెరిఫిక్ ఎఫర్ట్ అధ్యక్ష. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చింది కాబట్టి మన దగ్గరనే పుట్టంగండి కానీ కల్వకుర్తి లిఫ్ట్ కానీ మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ఈ యొక్క భారత ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి వ్యాప్కోస్ అనే సంస్థ అనేక దేశాలలో కూడా పనిచేసేటువంటి ప్రతిష్ట ఉన్న సంస్థ కాబట్టి వారి అడ్వైజ్ మేరకు, వారి సూచన మేరకు ఆ థర్డ్ పార్టీ వెట్టింగ్ కూడా చేయించినాం అధ్యక్షది. ఇది ఆషామాషిగా చేయలేదు. మన ఇంజనీర్లు, కన్సల్టెంట్స్తో సర్వే చేసినప్పటికీ వాటిని చేసినాం. ఈరోజు 2007-2016 మధ్య ఉన్నటువంటి ఎస్ఆర్ రేట్లు అవి మనం చూసినట్టయితే యాజ్ ఇట్ ఈజ్గా ఆ ప్రాజెక్టు కాంగ్రెస్ ప్రభుత్వం నుండి ఇంప్లిమెంట్ చేసినా మినిమం ఒక 57-58 వేల కోట్లకు పోయేది అధ్యక్ష. మేము స్పష్టంగా నేను చెప్పినాను, నేను ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు చాలా స్పష్టంగా చెప్పినాను. ఎల్లంపల్లి టు మిడ్మానేరు వాళ్ళు 2 టీఎంసీలు పర్ డే పెట్టలేదు. 1.6, 1.7 టీఎంసీ ఉంది. దాన్ని ఇప్పుడు మేము 2 టీఎంసీ చేస్తూ ఉన్నాము. అదేవిధంగా మిడ్మానేరు నుంచి పైకి వచ్చే క్రమంలో ఓన్లీ 9,000 క్యూసెక్సే పెట్టినారు. దాన్ని కూడా ఈరోజు 2 టీఎంసీకి తీసుకుపోతా ఉన్నాము. సోర్స్ ఎట్ సోర్స్ అంటే తమ్మిడిహట్టి దగ్గర గతంలో వాళ్ళు పెట్టింది, ఇప్పుడు మనం పెడుతున్నది మేడిగడ్డ దగ్గర. అక్కడి నుంచి ఎల్లంపల్లి వరకు మేము 3 టీఎంసీ తీసుకొని వస్తూ ఉన్నాం. దిస్ ఈజ్ ది గ్రేట్ చేంజ్ ఇన్ ద హోల్ స్కీమ్. అంటే కోల్పోయిన ఎస్ఆర్ఎస్పి ఆయకట్టును రిజ్యూనేట్ చేసుకోవాలన్నా, కోల్పోయిన నిజాం సాగర్ ఆయకట్టును రిజ్యూనేట్ చేసుకోవాలన్నా, ప్రతిపాదించబడి పారకుండా ఉన్న
9 లక్షల ఎకరాల ఎస్ఆర్ఎస్పీ ఆయకట్టుకు నీళ్లు కల్పించాలన్నా ఈ డబ్బులన్నీ ఖర్చు పెడితే తప్ప రావు. అంచేత సమగ్రమైనటువంటి పరిశీలన అధ్యయనం చేసిన తర్వాతనే ప్రభుత్వం సంపూర్ణంగా ఈ కార్యక్రమానికి ఉపక్రమించింది అధ్యక్ష. మేము ఆదరాబాదగా ప్రభుత్వం వచ్చిన కొత్తలోనే 6 నెలల్లోనే టపాటపా పన్ను మొదలు పెట్టేస్తామో మీరు అన్నది కరెక్ట్ లక్ష్మణ్ గారు. దిస్ ఈజ్ 20th మంత్. చాలా చేసినాము, కన్సల్టెన్సీలు చేసినాయి, మన ఇంజనీర్లు చేసినారు. ఆ తదనంతరం వ్యాప్కోస్తో వెట్టింగ్ చేయించినాం. అదే వ్యాప్ కోసం రిక్వెస్ట్ చేసి ప్రిసిషన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి, యాక్యురసీ ఎక్కువ ఉంటుంది కాబట్టి లైడార్ సర్వే కూడా చేయించినాము. మొత్తం కంప్లీట్ సమగ్రంగా అవగాహనకు వచ్చిన తర్వాతనే ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం ఉపక్రమించింది. ఖర్చు పెట్టకుండా డబ్బులు నీళ్లు రావండి. ఎందుకంటే తెలంగాణ భౌగోళిక పరిస్థితి అట్లాంటిది. మనది సింగిల్ స్టేజో సెకండ్ స్టేజో కాదు, మల్టీ స్టేజ్ లిఫ్ట్ ఉంది మనది. రిజర్వాయర్లు కట్టుకోవాలి. ఆ రిజర్వాయర్లు వాగులకు నదులకు అడ్డమైతేనేమో ఖర్చు తగ్గుతుంది. కానీ ఏం సోర్స్ లేని కాట్లా సపోజ్ మన దీంట్లోనే మల్లన్న సాగర్ 50 టీఎంసీ, దానికి ఏ వాగు లేదు, ఏ వంక లేదు, ఏ సోర్స్ లేదు అధ్యక్ష. గోదావరిని తెచ్చిపోసే నీళ్ళే దాని సోర్స్. ఇటువంటి భారీ ప్రాజెక్టులు దీంట్లో ఉన్నాయి, కవరేజ్ చాలా ఉంది కాబట్టి ఖర్చు పెట్టక తప్పదు. ఒకటి లక్ష్మణ్ గారి సూచనకు ధన్యవాదాలు. 100% పారదర్శకంగా ప్రజలకు ఎటువంటి అనుమానం రాకుండా ఈ ఖర్చు ఎందుకు అవసరమో ఏం అవసరమో వివరాలు ఎప్పటికప్పుడు అందజేస్తాం. రెండవ మాట వారు చెప్పినారు, అన్ని పార్టీలను విశ్వాసంలోకి తీసుకోవాలి. శాసనసభను మించిన దేవాలయం ఇంకోటి ఉంటుంది అధ్యక్ష. ఇది అన్ని పార్టీలను విశ్వాసంలో తీసుకునే పని కాకపోతే ఇంకేందండి. వీ హ్యావ్ వెల్కమ్డ్ ఎవ్రీబడి. ఈరోజు కాదు, నేను మొన్ననే చెప్పిన అధ్యక్ష, గవర్నర్ గారు ప్రసంగం సందర్భంగా చెప్పాను, ఇటీవల జరిగిన బడ్జెట్ రిప్లైలో కూడా ఇంటర్వ్యూని చెప్పాను. మీరందరూ రండి, నేను అప్రాపరేషన్లో కూడా చెప్పినాను, అందరూ రండి. ఇలా అన్ని పార్టీలని అధ్యక్ష, మన రాష్ట్రంలో అన్ని పార్టీలని, కాంగ్రెస్ ఉంది, బీజేపీ ఉంది, మజ్లిస్ ఉంది, టీడీపీ ఉంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది, అట్లనే సిపిఐ సిపిఎం కూడా ఉన్నాయి. ఇంతకు మించిన పార్టీలు బయట లేనే లేవు. కాబట్టి అన్ని పార్టీలు, ఆ పార్టీల యొక్క శాసనసభ పక్ష నాయకులు అందరూ కూడా ఉన్నారు. ఇంతకు మించిన వాళ్ళు ఎవరు ఉంటారు అధ్యక్ష రాష్ట్రంలో? మొత్తం కంప్లీట్ చర్చ చేద్దామని రాత్రి 11 కానీ అవసరమైతే 2 రోజులు పొడిగించుకొని చేద్దామని చెప్పి గవర్నమెంట్ ప్రిపేర్గా చెప్పింది అధ్యక్ష. ఐఎమ్ ఆన్ రికార్డ్. చెప్పినాం కాబట్టి ఇంకా విశ్వాసంలోకి తీసుకోకపోవడం అనే ప్రశ్న ఉత్పన్నమే కాదు లక్ష్మణ్ గారు. రెండవది, రంగారెడ్డి జిల్లా నీళ్ళు పోతున్నాయని మీరు చెప్తున్నారు. డెఫినెట్గా పోతాయండి, దానిలో అనుమానం లేదు. మేము ఎప్పుడు అబద్ధాలు చెప్పం, నేను చెప్పకూడదు, నా వైఖరి అటువంటిది కాదు. రంగారెడ్డి జిల్లా కృష్ణా బేసిన్లో ఉంది. తెలంగాణ శాసనసభగా, తెలంగాణ ప్రభుత్వంగా మనందరం కూడా ఆలోచించాల్సింది. డెఫినెట్గా కృష్ణా జలాలలో మన హక్కును మనం కోల్పోకూడదు. ఖచ్చితంగా కృష్ణా జలాలలోనే మన వాటా మనం తీసుకోవాలా. అప్పటికీ మనకు సంక్రమించిన వాటా కూడా సరిపోక ఇబ్బంది ఏర్పడతా ఉంటే ఇంటర్ బేసిన్ ప్రయత్నాలు అప్పుడు చేస్తాం అధ్యక్ష. అది ఏ గవర్నమెంట్ అని చేసే పని. కాబట్టి రంగారెడ్డి జిల్లాకు డెఫినెట్గా అధ్యక్ష నేను ఒక మాట చెప్తాను, నాకు బేసిజాలు ఇవ్వని చెప్పండి. కొండా వెంకటరంగారెడ్డి గారు తెలంగాణ కోసం పోరాటం చేసిన ఒక మహానుభావుడు అధ్యక్ష. 2013 జూన్ కొండా వెంకటరంగారెడ్డి గారి విగ్రహ ప్రతిష్టాపన చేవెళ్ల మండల కేంద్రంలోనే జరిగింది అధ్యక్ష. దాంట్లో నేను ముఖ్య అతిథిగా హాజరైనాను. ఆ రోజు ఆ సభలో నేను చెప్పినాను, ఈ రోజున్న ప్రభుత్వం చేవెళ్లకు గోదావరి నీళ్లు తెస్తా అంటున్నది, మన మునిమన్మన్లు కూడా అది చూడరు, ఆ నీళ్లు రావు, అది సాధ్యం కాదు. మీకు సులభంగా రావాల్సిన నీళ్లు కృష్ణా బేసిన్లో మీరున్నారు, పాలమూరు ఎత్తిపోతల పథకం నుంచి మీకు వస్తుంది, నేను పాలమూరు ఎత్తిపోతల పథకం నుంచి మీకు కడుపు నిండా నీళ్లు తెచ్చి ఇస్తా అని ఆ రోజు సభలో చెప్పిన అధ్యక్ష. ఆ రోజు సభలోనే కాదు అధ్యక్ష, 2014 జనరల్ ఎలక్షన్లో కూడా, ఎన్నికల సభలలో కూడా నేను చెప్పిన అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష ఒకటే మాట ఇక్కడ గౌరవనీయ లక్ష్మణ్ గారు గమనించాలి, మిగతా సభ్యులు కూడా గమనించాలి. ఉద్దండాపూర్ అని ఇంతకుముందు నేను రిజర్వాయర్ చూపించిన అధ్యక్ష. ఉద్దండాపూర్ రిజర్వాయర్ ఏదైతే ఉందో అక్కడికి నీళ్లు తీసుకురాకుండా మన జడిచెర్ల కానీ, మన కొడంగల్ కానీ, మన నారాయణపేట కానీ, మన షాద్నగర్లోని కొన్ని ప్రాంతాలు కానీ నీళ్లు వచ్చే అవకాశం లేదు. అనివార్యంగా మహబూబ్ నగర్ జిల్లాలో నీళ్లు పారించడానికి లాస్ట్ పాయింట్ ఆఫ్ పాలమూరు ఎత్తిపోతల పథకం జడిచెర్లలో నియోజకవర్గంలో నిర్మించేటువంటి ఉద్దండాపూర్ రిజర్వాయర్. అక్కడికి నీళ్లు వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా గ్రావిటీ ద్వారానే రంగారెడ్డికి వస్తాయి అధ్యక్ష, రంగారెడ్డి జిల్లా మొత్తానికి వస్తాయి. నేను చాలా స్పష్టంగా చెప్పినాను, పాలమూరు ఎత్తిపోతల పథకంలో రంగారెడ్డి జిల్లాకు కేటాయిస్తున్న నీళ్లు 50 టీఎంసీలలో
5 లక్షల ఎకరాలకు రంగారెడ్డి జిల్లాకు నీళ్లు ఇస్తాము. మరొక కాన్స్టిట్యున్సీ ఉంది అధ్యక్ష, రంగారెడ్డి జిల్లాలో మేడ్చల్ నియోజకవర్గము. దానికి పాములపర్తి కొండపోచమ్మ అనే అమ్మవారి పేరు మీద నిర్మిస్తా ఉన్నామో, కొండపోచమ్మ సాగర్ అని చెప్పి పాములపర్తి రిజర్వాయర్ అని ఒరిజినల్ పేరుంది. దాంట్లో ఆ రిజర్వాయర్ పక్కకే అక్కడ నా నియోజకవర్గం అధ్యక్ష, నేను ఎమ్మెల్యే ఉన్న నియోజకవర్గం, అక్కడ నిర్మించేటువంటి ఆ పాములపర్తి ఆ కొండపోచమ్మ సాగర్ నుంచి మేడ్చల్ నియోజకవర్గానికి కూడా 60,000 ఎకరాలు నీళ్ళు వస్తూ ఉన్నాయి. అంటే రంగారెడ్డి జిల్లాకు మొత్తమే దాన్ని గోదావరి జలాలు ఇస్తలేమని ముచ్చట కాదు. రెండవది, ఒక్క రంగారెడ్డి జిల్లానే కాదు అధ్యక్ష, నల్గొండ జిల్లాలో ఇలా ఆలేరు భువనగిరి నియోజకవర్గాలని నేను చదివిన ఇంతకుముందు. బస్వాపూర్ రిజర్వాయర్, గంధమల రిజర్వాయర్ అని 14ని 10 24 టీఎంసీల ప్రాజెక్టులు అక్కడ కడుతున్నాం. ఈ కాళేశ్వరం ద్వారానే వాటికి కూడా నీళ్ళు ఇస్తాను. వాస్తవానికి ఆ 2 నియోజకవర్గాల అధ్యక్ష కృష్ణా బేసిన్లో ఉన్నాయి. కృష్ణా బేసిన్లో ఉన్నాయని నెపంతో వాటికి వదిలేయటం లేదు. కారణం ఏంటంటే అక్కడి నుంచి సులభంగా వస్తాయి, గోదావరి నుంచి రాగలుగుతాయి. కాబట్టి దానికి కూడా ఇచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నాం. ప్రయత్నం కాదు, ఇస్తాం తప్పకుండా. కాబట్టి రంగారెడ్డి జిల్లాలో ఉండేటువంటి ఆ నియోజకవర్గాలకు, పశ్చిమ రంగారెడ్డి జిల్లాకు ఉద్దండపూర్ ద్వారా, లక్ష్మీదేవిపల్లి ద్వారా ఇబ్రాహీంపట్నం మహేశ్వరం నియోజకవర్గాలకు, మేడిగడ్డతో కట్టేటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి రంగారెడ్డి మేడ్చల్ నియోజకవర్గానికి కూడా కడుపు నిండా సుభిక్షంగా నీళ్లు వస్తాయి. అంటే వెరసి రంగారెడ్డి జిల్లా ప్రజానీకానికి 5,60,000 ఎకరాలకు నీళ్లు తెచ్చిచ్చే బాధ్యత ముఖ్యమంత్రిగా నాది. నేను సభకు హామీ ఇస్తా ఉన్నా, సభ ద్వారా రంగారెడ్డి జిల్లా ప్రజలకు హామీ ఇస్తా ఉన్నా. మేము అల్లాటప్ప మాటలు చెప్పాం అధ్యక్ష, తూచా తప్పకుండా దాన్ని అమలు చేస్తాం. రంగారెడ్డి జిల్లా ప్రజలకు ఎటువంటి అనుమానం కూడా అవసరం లేదు అని కూడా నేను తెలియజేస్తా ఉన్నా. ఈ మధ్యనే ఆ జిల్లా మంత్రి గారు మహేందర్ రెడ్డి గారు, అక్కడ శాసనసభ్యులు ఇబ్రాహీంపట్నం శాసనసభ్యులు గారు కిషన్ రెడ్డి గారు, అట్లానే మహేశ్వరం శాసనసభ్యులు కృష్ణారెడ్డి గారు, అక్కడ శాసనసభ్యులు యాదయ్య గారు, సంజీవరావు గారు అందరు కూడా వచ్చి నన్ను కలిసి మాట్లాడినారు అధ్యక్ష. ఇరిగేషన్ మినిస్టర్ గారిని కలిసినారు. మినిస్టర్ గారు చెప్పినారు వారికి. అక్కడికి తృప్తి చెందకపోతే నా దగ్గరకు వచ్చినారు, నేను కూడా చెప్పినాను. ఈరోజు శాసనసభ ద్వారా కూడా నేను హామీ ఇస్తా ఉన్నా. రంగారెడ్డి జిల్లా కూడా చాలా కరువు జిల్లా, వెనకబడ్డ జిల్లా. హైదరాబాద్ చుట్టూ రంగారెడ్డి వేరు, అదే బంట్వారం ఆ సైడ్ పోతే తాండూరు నియోజకవర్గం కానీ, ఇటు మహేశ్వరం కానీ పోతే కందుకూరు పక్కకు పోతే చాలా పేదరికంగా ఉంది. తప్పకుండా రంగారెడ్డి జిల్లా ప్రజలకు కూడా 5,60,000 ఎకరాలకు నీళ్లు ఇస్తాం. 100% దాన్ని అమలు చేసి తీరుతాం అధ్యక్ష. అధ్యక్ష, ఇంకో మాట చెప్తా ఉన్నా నేను. ముంపు ప్రజలకు విశ్వాసం కలిగించాలని లక్ష్మణ్ గారు అన్నారు, మంచి మాట అధ్యక్ష. నాది కూడా నిర్వాసితుల కుటుంబమే అధ్యక్ష. వాస్తవానికి అప్పర్ మానేర్ ప్రాజెక్టు 1940sలో నిజాం ఏదైతే కట్టినారో ఆ ప్రాజెక్టులో మా కుటుంబందే, మా నాయన గారిది 3,000 ఎకరాల భూమి మునిగిపోయింది అధ్యక్ష. అక్కడి నుంచి మేము చెదిరిపోయి మా కుటుంబం చాలా కష్టాలు పడ్డాం. కాబట్టి నేను కూడా ఒక విక్టిమ్నే, ఒక ప్రాజెక్టులో భూములు మునిగిపోయినటువంటి విక్టిమ్ని నాకు బాగా తెలుసు. అందుకోసం చాలా స్పష్టంగా ల్యాండ్ అక్విజిషన్ ప్రాసెస్ను బంద్ పెట్టి వాళ్ళకు సంతృప్తి కలిగే విధంగా జిల్లాలో ఒక కమిటీ వేసి పారదర్శకంగా ఆ కమిటీ ద్వారా భూముల రేట్లు నిర్ణయించి, భూముల రేట్లకు సంబంధించిన చెక్కు అధ్యక్ష, అదే పద్ధతిలో వాళ్ళ ఇండ్లు కానీ, వాళ్ళ పశువుల కొట్టాలు కానీ, వాళ్ళ చెట్లు కానీ ఉంటే వాటి రేట్లు, అదేవిధంగా వాళ్ళు ఇల్లు కట్టుకోవడానికి R&R పెట్టి వాళ్ళని సాగుకొట్టినారు ఇంతకుముందు. ఇక్కడ ఇల్లు వాళ్ళు కట్టుకునే ఛాయిస్ బెనిఫిషరీకి ఉండాలి. ఆయనకి ఎక్కడ భూమి కొనుక్కుంటే అక్కడ కట్టుకునే అవకాశం ఉండాలి. కాబట్టి ఆయన టౌన్కి పోతా అంటే టౌన్కి పోయే అవకాశం కూడా ఉండాలి. కాబట్టి ఆ ఛాయిస్ బెనిఫిషరీకే వదిలేస్తూ డబుల్ బెడ్రూమ్ కాస్ట్ ఎంత ఉంటే అంత వాళ్ళకు ఇస్తా ఉన్నాం అధ్యక్ష. అంటే 3 చెక్కులు కలిపి ఒకేసారి ఆ నిర్వాసితునికి ఇచ్చినట్టయితే వాళ్ళు గూడు చెదిరిన పక్షులు కారు, ఎక్కడనో ఇంకొకడ మంచిగా సెటిల్ అవుతారు శాంతియుతంగా ఉద్దేశంతో చేసినాం. ఆ ప్రయోగం అధ్యక్ష 2 కలెక్టర్లను నేను అభినందిస్తా ఉన్నా. ఒకటి పాలమూరు మహబూబ్నగర్ జిల్లా కలెక్టర్ శ్రీదేవి గారు, అట్లాగే నల్గొండ జిల్లా కలెక్టర్ సత్యనారాయణ రెడ్డి గారు చాలా చక్కగా దాదాపు 20,000 ఎకరాల పైచిలకు రైతుల నుంచి కన్సెంట్ తీసుకొని ఇప్పటికే ల్యాండ్ ప్రొక్యూర్మెంట్ కూడా చేసి ఉన్నారు అధ్యక్ష. ఈ మధ్యనే మన ప్రభుత్వ సలహాదారు గారు విద్యాసాగర్ రావు గారు, ఇరిగేషన్ సెక్రటరీ జోషి గారు ఈ జిల్లాలు సందర్శించి అక్కడ కలెక్టర్లతో మాట్లాడి కూడా వచ్చినారు. మంచి స్కీమ్ జరుగుతూ ఉంది లక్ష్మణ్ గారు. నిర్వాసితులందరికీ కూడా నేను భరోసా ఇస్తా ఉన్నా, ఖచ్చితంగా వాళ్ళకి 3 చెక్కులు ఒకేసారి ఇచ్చే విధంగా, డబ్బులు వృధాగా పోకుండా వాళ్ళ రీసెటిల్మెంటు పీస్ఫుల్గా జరిగే విధంగా, వాళ్ళకు ఒక ట్రౌమా రాకుండా ఉండేటట్టే ప్రభుత్వం చర్యలు తీసుకుంటా ఉంది. ముందు కూడా చర్యలు ఆ విధంగానే ఉంటాయని మనం చేస్తా ఉన్నాం. ఫైనల్గా వారు చెప్పిన దానిలో అధ్యక్ష, ఎత్తులకు సంబంధించిన విషయం, ఇది ఎవడో కోనా మేధావి మిడిమిడి జ్ఞానంతో 152, 148 పిచ్చి పంచాయతీ పుడిచినారు అధ్యక్ష. అక్కడ ఉన్న నీటి లభ్యత మనం ఆలోచించాల్సింది సింపుల్గా చెప్తే అర్థమవుతుంది అధ్యక్ష.
103, 102, 104, 101 ఇష్యూయే కాదు అధ్యక్ష. అక్కడికి వచ్చి పోతున్న నీళ్లు మనం పరిగణలోకి తీసుకోవాలి. బ్యారేజీ ఉంటే మనకు ఉండే సదుపాయం ఏంటంటే నీళ్లు లాక్కోవడానికి అవసరమైనటువంటి లెవెల్స్ మనకు కుదురుతాయి అంతే. అక్కడ ఇప్పుడు ఇందాక చెప్పిన అధ్యక్ష, దేవాదులలో 170 రోజులు తీసుకోవాలి. బ్యారేజీ లేకపోవడం మూలాన తీసుకోలేకపోతా ఉన్నాం. 70 రోజులే తీసుకోగలుగుతా ఉన్నాం. అంటే బ్యారేజీ లేకున్నా 70 రోజులు తీసుకోగలుగుతున్నాం. బికాస్ అక్కడ వచ్చేటువంటి వాటర్ ఫ్లో అంత ఉంది కాబట్టి. ఇక్కడ కూడా 100కు ఆల్రెడీ మహారాష్ట్ర ఒప్పుకుంది అధ్యక్ష. నేను ముందే క్లియర్గా చెప్పిన ఉపన్యాసంలో చెప్పినాను. ఎందువల్ల అంటే దేర్ ఇస్ నో మోర్ ప్రాణహిత చేవెళ్ళ, నేను క్లియర్గా చెప్తా ఉన్నాను. చేవెళ్ళ అనేది పాలమూరు ఎత్తిపోతల పథకం కిందికి వచ్చేసింది. ప్రాణహిత అనేది ఆదిలాబాద్కి పరిమితం అవుతా ఉంది. అక్కడ తమ్మిడిహట్టి దగ్గర కట్టే బ్యారేజ్ ఏదైతే ఉందో, ఎక్కడ బ్యారేజ్ వారేమో 52 పెట్టాలన్నారు. 52 కాదు అధ్యక్ష, మేము 54 పెడతా ఉన్నాం. ఈడ కూడా 100 కొప్పుకున్నా మహారాష్ట్ర 100 కాలాలు అంగీకరించారండి. 101 కోసం నేను ప్రయత్నం చేస్తా అని చెప్పిన కదా. అందులో పెద్ద మనకు వచ్చే బేసిస్ కూడా ఏం లేదు, లాభం కూడా ఏం లేదు. 100 కొప్పుకుంటే 16 టీఎంసీలు ఉంటుంది స్టాక్. అదే 101 అయితే మనకు అంత కలిస్తే 3 టీఎంసీలు పెరుగుతుంది అధ్యక్ష, ఇంకో 3 టీఎంసీ పెరుగుతుంది. ఆ 3 టీఎంసీ 5 నెలలు లెక్క పెట్టుకున్నా, 6 నెలలు లెక్క పెట్టుకున్నా 18 టీఎంసీలు అధ్యక్ష. దానిలో పెద్ద మహత్కార్యం లేదు. కాబట్టి అది రన్ ఆఫ్ వాటర్, పరిగెత్తే వాటర్ అక్కడ గోదావరికి వచ్చి పోతూ ఉంటుంది ఆ ఫ్లో. మనం మినిమం లిఫ్ట్ చేసుకొని ప్రతిరోజు ఆ ఫ్లడ్ సీజన్లో ప్రతిరోజు లిఫ్ట్ చేసుకోవడానికి, ఫ్లడ్ ఆగిపోయిన తర్వాత కూడా ఎంత కెపాసిటీ ఉంటే అంత కెపాసిటీలో 75% లిఫ్ట్ చేసుకోవడానికి ఉపయోగించుకోవడానికి మాత్రమే హైట్ ఉపయోగపడుతుంది తప్ప అదర్వైజ్ గొప్పగా హైట్ విషయంలో పంచాయతీ అవసరం లేదు. అసలు అలా హైట్స్ గురించిన చర్చ కాదు అధ్యక్ష. నీటి లభ్యత ఇక్కడ ఎక్కువ ఉంది డెఫినెట్గా. మేడిగడ్డ దగ్గర నేను చూపించాను క్లియర్గా 500 టీఎంసీ వాటర్ అవైలబిలిటీ ఎక్కువగా ఉంది తమ్మిడిహట్టి కంటే. బట్ తమ్మిడిహట్టి ఆల్సో మొత్తమే వదిలేస్తలేము అధ్యక్ష. ఆదిలాబాద్లో మనకున్న 50,000ను 2 లక్షలకు పెంచుకుంటూ దాన్ని సమగ్రంగా వినియోగించుకుంటా ఉన్నాం. బ్యారేజ్ ఫౌండేషన్ కానీ బ్యారేజ్ హైట్ కానీ భవిష్యత్తులో ఎంతంటే అంత పెంచుకునే రకంగా ఆల్రెడీ ఇన్బిల్ట్ ఉంది దాంట్లో. ఈవెన్ మేడిగడ్డ కడ కట్టేది కూడా అధ్యక్ష 104, 105 కెపాసిటీ ఉండే విధంగా కడతా ఉన్నాం బ్యారేజ్ కట్టేది. కారణం ఏంటంటే భవిష్యత్తులో ఎప్పుడైనా మహారాష్ట్ర రియలైజ్ అయ్యి తీసుకుందామంటే మళ్ళా ఫౌండేషన్ వేయలేం. కాబట్టి ఆ పద్ధతిలో ఏ ప్రాజెక్ట్ కట్టినా జనరల్గా అదే చేస్తారు. ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా అదే చేస్తూ ఉంది. కాబట్టి రంగారెడ్డి జిల్లా ప్రజల అనుమానాలు కానీ ముంపు ప్రజల అనుమానాలు కానీ నేను సఫిషియెంట్ క్లారిఫై చేశాను. పార్టీలను విశ్వాసాలను తీసుకోవడం అంటే ఇంతకన్నా ఎక్కువ విశ్వాసాలు తీసుకోవడం ఉండదు తప్పకుండా. ఎందుకంటే కొంతమంది మేమేం ఫైనల్ చేయలే అధ్యక్ష, స్టడీలో ఉన్నాం. స్టడీలో ఉన్నప్పుడే పోయి అక్కడికి పోయి దీన్ని దించేసినారు, ఇది తెలంగాణకు బ్లాక్ డే, ఇది రెడ్ డే అని మాటలు మాట్లాడుతాం. ఇంకా వాళ్ళతో మాట్లాడకూడదు ఏం లాభం అధ్యక్ష. చెవిటి మన ముందర శంకుదినట్టు ఒక ప్రియాక్యుపైడ్ నోషన్ ఆల్రెడీ పెట్టుకున్న వాళ్ళతోని మాట్లాడినా అంతే, మాట్లాడకపోయినా అంతే అనే అభిప్రాయం కలుగుతుంది ఎవరికైనా. అయినప్పటికీ మేము ఈరోజు సభలో సహృదయంగా అందరిని ఆహ్వానించినాం, ఎవరిని రావద్దని చెప్పలే. 2 పార్టీలు వాళ్ళు, ఎందుకంటే వాళ్ళ ఆయామంలో జరిగిన దుర్మార్గాలన్నీ ఇద్దరు ప్రభుత్వం చేసింది వాళ్ళు. ఇక్కడ బీజేపీ అధికారంలోకి రాలే, ఇక్కడ కమ్యూనిస్ట్ రాలే, మజ్లిస్ రాలే, ఇంకెవరు కూడా రాలే. మరి వచ్చిన వాళ్ళు ఎవరు అంటే ఐదర్ కాంగ్రెస్ ఆర్ టీడీపీ. ఇప్పుడు కొత్తగా ఏదైనా వచ్చిందంటే ఓన్లీ టీఆర్ఎస్ కొత్తగా వచ్చి 20 నెలలు అయింది. జరిగిన ఘాతుకాలు, జరిగిన మోసం, జరిగిన దగ అంతా ఆ 2 ప్రభుత్వాల ఆయంలోనే జరిగింది. కాబట్టి వాళ్ళు మోహన్ చాటేసిపోయినరు. మేము ఆహ్వానించినాం, సౌహృదయంగా చెప్పినాం. అది మోహన్ చాటేసిపోవడమే కాకుండా వాళ్ళ మీద బయట జోకులు చెప్పుకోవడం ఉన్నారు అధ్యక్ష. ఒక మాట చెప్తా, పొత్తూరు వెంకటేశ్వరరావు గారు వారు ట్రీట్మెంట్ తీసుకుంటా ఉన్నారు. వారు హాస్పిటల్లో కీమోథెరపీలో ఉన్నారు. నాకు ఇప్పుడే ఒక స్లిప్ పంపించినారు, SMS ఇచ్చినారు. అద్భుతం. ఇలా సీఎం గారి ప్రసంగం మేము శాసనసభలో చూసి ఇంత సమగ్రమైన అవగాహనతో చెప్పినారు, చాలా ఇన్ఫర్మేషన్ ప్రజలకు ఇచ్చినారు. వీఆర్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ అని ఒక సీనియర్ జర్నలిస్టు, తలపండిన జర్నలిస్టు పొత్తూరు వెంకటేశ్వరరావు గారు అభినందిస్తూ ఒక SMS పంపించినారు అధ్యక్ష. ఇంకా బోలెడు 100,000 SMSలు వచ్చినాయి. నేను ఇందాక భోంచేస్తామని చూసినాను. చాలా ప్రజలకు క్లారిటీ వచ్చేసింది. పార్టీలలో ఏదైనా రాజకీయ దురుద్దేశం ఉన్నప్పటికీ తెలంగాణ ప్రజలకు మాత్రం ఈరోజు వాస్తవంగా ఏం జరుగుతుంది, ప్రభుత్వం ఏం ఆలోచిస్తుందనే క్లారిటీ వచ్చింది. అన్నిటిని మించి అధ్యక్ష నేను ఒక్కటే ప్రశ్న అడిగిన, కావాల్సింది పంచాయతీలా నీళ్ళ, రాజకీయాల నీళ్ళ? నా దృష్టిలో ఇలా తెలంగాణ ప్రజలకు అవసరం ఉన్నది నీళ్లు అధ్యక్ష, రాజకీయాలు కాదు. అన్నిటిని మించి అధ్యక్ష శాసనసభలో మేము అనేక సందర్భాలలో ముఖ్యమంత్రిగా నేను కావచ్చు, మంత్రులు కావచ్చు, గౌరవ శాసనసభ్యులు కావచ్చు ప్రసంగాలు చేస్తూ ఉంటారు. శాసనసభ సిబ్బంది నోట్ చేసుకుంటూ ఉంటారు అధ్యక్ష. కానీ వాళ్ళకి మెడల్ నొప్పి పెట్టుంటే ఇవాళ వాళ్ళు ఇటు తిరిగి ఎంత యాంగ్జైటీగా వింటున్నారంటే సెక్రటరీ గారితో సహా నేను మాట్లాడుతున్నప్పుడు నా అబ్జర్వేషన్ అధ్యక్ష, వాళ్ళు కూడా చాలా కీన్గా, వాళ్ళు ఈ రాష్ట్రం బిడ్డలే కాబట్టి మాకు ఎట్ట నీళ్ళు వస్తాయని తెలుసుకోవాలని ఆసక్తి ఉంటుంది కాబట్టి
సిబ్బంది కూడా ఈరోజు తిరిగి స్క్రీన్లు చూస్తూ భయంకరంగా వాళ్ళు వాచ్ చేస్తూ ఉన్నారు అధ్యక్ష. అంటే తెలంగాణ ప్రజలు అనేక కోట్ల మంది ఆంధ్ర ప్రాంతం నుంచి కూడా నాకు అభినందన మెసేజ్లు వచ్చినాయి అధ్యక్ష. సూరద్భావంతో పోదామన్నారు, 2 రాష్ట్రాలు బతకాలన్నారు, మంచి పని చేస్తున్నారని చెప్పి లక్ష్మణ్ గారు కూడా అభినందించినారు. ఎవ్వరితో పంచాయతీ వద్దండి, నీళ్లు ఉన్నాయి వాడుకోవడానికి. తెలంగాణకు ఆంధ్రాకు కలిపి 2400 టీఎంసీల నీళ్లు ఉన్నాయి, 600 టీఎంసీల నీళ్లు ఉన్నాయి. మరి ఆ నీళ్లు వాడుకోక మిగులుతాయి అధ్యక్ష, ఇంకా మిగులుతాయి. ఇటు తెలంగాణ అటు ఆంధ్ర వాడుకోక కూడా మిగులుతాయి. అందుకే నేనే లీడ్ తీసుకుంటా, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడతా, వారు పట్టిసీమ కట్టి మంచి పని చేసిన కూడా అభినందించిన అధ్యక్ష. కాబట్టి మంచి జరిగినప్పుడు అభినందించాల్సిందే. ఆ రాష్ట్రంలో వాళ్ళకి పంచాయతీ అనేది వాళ్ళ గొడవ, మాకు సంబంధం లేదు. కానీ అదే ప్రయత్నాన్ని ఇంకా ఆయన ముమ్మరంగా ముందుకు కొనసాగించి అటు వైజాగ్ వైపు కానీ ఇటు రాయలసీమ వైపు కానీ నీళ్లు తీసుకుపోవాలి, గోదావరి నుంచి సముద్రానికి పోకముందు ఆ ప్రయత్నం కూడా చేస్తాం అధ్యక్ష. ఇంతకన్నా ఇంకా లక్ష్మణ్ గారి సందేహాలు నివృత్తి చేసినా నేను అనుకుంటా ఉన్నా అధ్యక్ష. థ్యాంక్ యూ. स्पीकर साहब, डाउट सजेशंस दो ही। मैं मजलिस इत्तेहादुल मुस्लिमीन की जानिब से चीफ मिनिस्टर साहब को पावर पॉइंट प्रेजेंटेशन के ऊपर मुबारकबाद देता हूं, जो उन्होंने हिंदुस्तान में पहली बार टीवी स्क्रीन्स लगाकर जो एक पावर प्रेजेंटेशन दिया है, जिससे न सिर्फ यहाँ के हम तमाम एमएलएस को बल्कि तेलंगाना की तमाम आवाम के सामने ट्रांसपेरेंसी से ये तमाम चीज़ें रखी गई है कि किस तरीके से अब तक के प्रोजेक्ट्स का क्या इस्तेमाल हुआ है, किस तरीके से हमारे साथ नाइंसाफ़ियाँ होती आई है, और नए जो गवर्नमेंट जो प्रोजेक्ट्स लेकर आ रही है उससे हमारे को और हमारे स्टेट को किस तरीके से फ़ायदा पहुँचेगा। तो मैं मजलिस इत्तेहादुल मुस्लिमीन हर आवाम के और तेलंगाना के स्टेट के फ़ायदे के अंदर हुकूमत का जो भी इक़दाम है, हर इक़दाम के अंदर, हर अच्छे इक़दाम के अंदर मजलिस इत्तेहादुल मुस्लिमीन साथ है। इस प्रोजेक्ट के अंदर भी मजलिस इत्तेहादुल मुस्लिमीन हुकूमत का पूरा ताउन करेगी। शुक्रिया। అధ్యక్ష, ఈరోజు నూతనంగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రంలో జల విధానం పైన గౌరవ ముఖ్యమంత్రి గారు పవర్ పాయింట్ ప్రజెంటేషను సుమారు 3 గంటల పైగా చేసినటువంటి ప్రజెంటేషన్లో మళ్ళీ తెలంగాణలో సాగునీటి ప్రాజెక్టులపైన గత పాలకుల నిర్లక్ష్యం, ప్రస్తుత పరిస్థితులపైన విశ్లేషణ, మరి ఇవాళ 1 కోటి ఎకరాలకు సాగునీరు ఇచ్చే విధంగా 1,00,000 కోట్లతో చేపట్టనున్నటువంటి ప్రాజెక్టులకు సంబంధించినటువంటి విషయాలు, వాటికి నిర్దేశించిన సమయం, ప్రాజెక్టుల వారీగా నిర్ణయించినటువంటి ఆయకట్టు వివరాలతో సహా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు. ఈ గోదావరి కృష్ణ నదులపైన ఉన్న ప్రాజెక్టుల వివరాలు, గతంలో ఈ ప్రాజెక్టులకు సంబంధించినటువంటి అనుమతులు, జీవోలు, ఆ నీటి లభ్యత, జరిగిన ఒప్పందాలపైన సభ్యులందరికీ అర్థమయ్యే విధంగా పూర్తి రిపోర్టు అందజేశారు. అధ్యక్ష, 1956లో ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ కలిసే సందర్భంలో తెలంగాణలో ఉన్న పరిస్థితులు, ఆ తర్వాత ఏర్పడ్డ పరిస్థితులపైన మరి జల విధానానికి సంబంధించి ఆ రోజున ఉన్నటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యంగా 3 పాయింట్స్ని వారు చెప్పారు. ఈ ఇంటర్ స్టేట్స్ డిస్ప్యూట్లో ఒకటి, రెండవది ఈ పర్యావరణ అనుమతులపైన, అదేవిధంగా వన్యప్రాణి సంరక్షణ జోన్ల పరిధిలో ఇవి తీసుకురావడం వలన మన తెలంగాణ రాష్ట్రానికి ఆ పద్ధతుల్లో ఆ క్రమంలో అన్యాయం జరిగిందనేది మరి గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు. జరిగినటువంటి ఈ అన్యాయాలపైన దీనికి సంబంధించి అధ్యక్ష, ఆ రోజున మరి తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో కూడా అధికారంలో ఎవరున్నప్పటికీ ఆనాడు ఉన్నటువంటి పరిస్థితులు, మరి తెలంగాణలో బలమైనటువంటి రాజకీయ ఒత్తిళ్ళు ఉన్నాయా లేవా, చేశారా లేదా, అవన్నీ పక్కన పెడితే జరిగినటువంటి అన్యాయం క్రమంలో ఈ రోజున మనం తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసుకున్నాం. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటులో
తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలంగాణ బిడ్డలు యావత్తు కూడా అనేక ఆందోళనలు, పోరాటాలు, ప్రాణత్యాగాల ఫలితంగా గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నటువంటి నేపథ్యంలో ఈ రోజున ప్రజెంటేషన్ చూస్తే నాకు తెలియనటువంటి ప్రాజెక్టులకు సంబంధించి కూడా ఒక చక్కటి క్లాస్ లాగా ముఖ్యమంత్రి గారు వారికి ఉన్నటువంటి అనుభవాన్ని జోడించి, వారికి ఉన్నటువంటి రాజకీయ అనుభవం, వారికి ప్రాజెక్టుల పట్ల ఉన్నటువంటి నిబద్ధత, సాగునీటికి సంబంధించినటువంటి అంశాలపైన వివరణాత్మకమైనటువంటి వివరణ సభ్యులకు అది అర్థమయ్యే పద్ధతుల్లో 3 గంటలకు పైగా చాలా చక్కగా ఇచ్చినారు. వారికి నేను ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నా. అదే సందర్భంలో అధ్యక్ష, ఇవాళ 1 కోటి ఎకరాలకు 83,000 కోట్లతో ఒక లక్ష్యం, ఒక విజన్ పెట్టుకున్నటువంటి సందర్భంలో కొత్త రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి గారికి వచ్చినటువంటి ఆలోచన నేపథ్యంలో ఈ ఇరిగేషన్ పైన ప్రత్యేకమైన దృష్టి పెట్టడం, మరి దీనికి సంబంధించి వారు చెప్పినటువంటి మాటల్లో కరెంటుకు సంబంధించి ప్రధానమైనటువంటి అంశం ఇవాళ ఈ ఎత్తిపోతల పథకాలు అనేకం మీరు కొన్ని మధ్యలో ప్రారంభం చేసుకోబోతా ఉన్నాం, 5 ఏళ్లలో ప్రారంభం కాబోతా ఉన్నాయి అని తెలియజేసినప్పుడు, మరి వాటికి సంబంధించి పవర్ చూసినప్పుడు, ఈ ప్రాజెక్టుల విషయంలో చూసినప్పుడు, అంచనాలు 1 కోటి ఎకరాలకు సంబంధించినటువంటి విషయంలో చూసినప్పుడు ఇవాళ ఉన్నటువంటి యూనిట్ రేట్స్ ప్రకారం సుమారు సంవత్సరానికి వచ్చి సుమారు 12,000 కోట్ల రూపాయలు ఖర్చు అయ్యేటటువంటి పరిస్థితి ఉంది నీళ్లు తోడిపోయడానికి, ఎత్తిపోయడానికి. మరి ఇదే 5 ఏళ్లలో పూర్తవుతే యూనిట్ రేట్స్ పెరిగిన క్రమంలో కానివ్వండి సుమారు 15,000 కోట్ల సంవత్సరానికి ఖర్చు అయ్యేటటువంటి పరిస్థితి ఉంది. దీనిపైన కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ పరిస్థితిని, కరెంటు పరిస్థితిని కూడా ఎలా అధిగమించబోతా ఉన్నారో కూడా మరి నాకున్నటువంటి డౌట్స్ క్లారిఫికేషన్లో మరి గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పాలని కోరుతా ఉన్నాను. అవే కాకుండా అధ్యక్ష, గతంలో జలయజ్ఞంలో కూడా ప్రాజెక్టులు చేపట్టినారు. మరి ఇవాళ ఆ భూసేకరణ విషయంలో కూడా మరి ఈ రోజు వరకు కూడా పూర్తి కాలేదు. R&R ప్యాకేజీ కూడా కొంత పెండింగ్ ఉంది. మరి ఈ ప్రాజెక్టుల నిర్మాణ క్రమంలో చూసినప్పుడు మరి హైవే రోడ్స్ కావచ్చు, రైల్వే లైన్ క్రాస్ కావచ్చు, వీటి ఇబ్బందులు ఉన్నాయి. వీటిని కూడా మరి వీటి విషయంలో కూడా ఏ విధంగా అధిగమించబోతా ఉన్నారు అనేది కూడా ఒకటి పాయింట్గా చెప్పాలని కోరుతా ఉన్నా. ఆన్గోయింగ్ ప్రాజెక్టుల విషయంలో చూసినప్పుడు 8 లక్షల ఎకరాలకు ఆయకట్టుకు సాగునీరు ఇచ్చారు. ఇంకొక 20,000 కోట్లు ఖర్చు పెడితే సుమారు 35-40,000 ఎకరాలకు, లక్షల ఎకరాలకు సాగునిచ్చే అవకాశం ఉంది. మరి వాటి విషయంలో కూడా ఏ విధమైనటువంటి ప్రాధాన్యత మరి ఇవ్వాలని ఆలోచన చేశారు ప్రభుత్వం, నేను కోరుతా ఉన్నాను. మరి ఒక మిషన్ కాకతీయ అనే కార్యక్రమం గొలుసు కట్టు మరి ఏదైతే ఉందో కాకతీయుల కాలం నుంచి వచ్చినటువంటి సాంప్రదాయం, దాన్ని నూతన తెలంగాణ రాష్ట్రం గౌరవ మంత్రి గారు కూడా దీని మీద ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి మరి మొదటి విడతలో 9,600 చెరువులకు సంబంధించి లక్ష్యం పెట్టుకుంటే అందులో లక్ష్యం నెరవేరలేదు. మరి రెండో విడత ప్రాజెక్టులకు సంబంధించి కూడా మళ్ళీ మొన్ననే బడ్జెట్లో వారు కేటాయించారు. మరి అవి పూర్తి చేసి ఇవి కూడా పూర్తి అయ్యే విధంగా ఇన్ టైంలో పూర్తి అయ్యే దానికోసం కూడా చర్యలు తీసుకోవాలని నేను కోరుతా ఉన్నా. అదే సందర్భంలో అధ్యక్ష, ఇవాళ మా ఖమ్మం జిల్లాకు సంబంధించి ఖమ్మం జిల్లాలో దుమ్మగూడెం రాజీవ్ సాగర్, దీని ద్వారా ఖమ్మం జిల్లాని సస్యశ్యామలం చేయాలి, మరి గ్రీనరీ చేయాలి, ప్రతి ఎకరాకు సాగునీరు వేయాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి గారు వారి రిపోర్ట్లో చెప్పినారు. ఈ దుమ్మగూడెం రాజీవ్ సాగర్ ఏదైతే ఉందో మా పినపాక నియోజకవర్గం మరి అశ్వాపురం మండలం నుంచి పోతా ఉంది, మా మీద నుంచి పోతా ఉంది. మా పినపాక నియోజకవర్గానికి ఈ రీడిజైన్ ఏదైతే చేసినారో సీతారామ ఎత్తిపోతల పథకం ప్రాజెక్ట్ ఏదైతే ఉందో, ఈ ప్రాజెక్టులో మా పినపాక నియోజకవర్గం పూర్తిగా వేజెన్సీ ప్రాంతం, ఇది ఇందులో కవర్ కావట్లేదు. మరి గోదావరి పరివాహక ప్రాంతంలో ఉంది పినపాక నియోజకవర్గం, బూర్గంపాడు మండలం, అశ్వాపురం మండలం, మనుగూరు మండలం, పినపాక మండలం, ఈ 4 మండలాలు కూడా పక్కనే గోదావరి ఉంది. మా పక్కన నుంచి ఖమ్మం జిల్లాకి 6 లక్షల ఎకరాలకి మరి సాగునీరు ఇవ్వడానికి పోతా ఉంది. మా నియోజకవర్గం కవర్ కావట్లేదు. వీటిపైన ప్రత్యామ్నాయంగా మరి ఎత్తిపోతల పథకాలు, పక్కనే గోదావరి ఉంది కాబట్టి తప్పనిసరిగా ఈ 4 మండలాల్లో కూడా ఎత్తిపోతల పథకాలు చేపట్టి ఆ మండలాల్లో పూర్తి స్థాయిలో వ్యవసాయానికి సాగునీరు ఇచ్చే దాంట్లో మరి ఇది ఏదైతే జల విధానం ఏదైతే ఉందో ప్రభుత్వం యొక్క లక్ష్యం ఏదైతే అందులో తప్పనిసరిగా వెనకబడ్డ మా ఏజెన్సీ ప్రాంతాన్ని చేర్చి ఎత్తిపోతల పథకాల ద్వారా సాగునీరు ఇవ్వాలని, పినపాక మండలంలో చూసినప్పుడు పులుసుబంత ప్రాజెక్టుకు సంబంధించి
వర్షాలు పడితే పంటలు పండినట్టు, మెట్ట భూములు వర్షాలు పడకపోతే పంటలు ఎండిపోతాయి. దీనికి సంబంధించి కూడా సర్వే కూడా గతంలో చేసి ఉన్నారు. రిపోర్టు కూడా అధికారుల దగ్గర ఉంది. పులుసుబంత ప్రాజెక్టు ఖమ్మం జిల్లా వరంగల్ సరిహద్దులో రంగాపురం గ్రామం వద్ద ఉంది. ఈ ప్రాజెక్టు చేపడితే 6,000 ఎకరాలు సాగులోకి వచ్చేటటువంటి చక్కటి అవకాశం ఉంది. ఈ పులుసుబంత ప్రాజెక్టుకు సంబంధించి కూడా తప్పనిసరిగా మరి కొత్తగా ఆయకట్టు 6,000 ఎకరాలు ఆయకట్టు కొత్తగా మనం ఎక్కువ వస్తుంది కాబట్టి తప్పనిసరిగా దానికి సంబంధించి పులుసుబంత ప్రాజెక్టుకు సంబంధించి కూడా మరి ఈ విధానంలో నిధులు కేటాయించి పులుసుబంత ప్రాజెక్టు కూడా చేపట్టాలని, పినపాక మండలంలో వట్టివాగు ప్రాజెక్టు అక్కడ కూడా ఏ విధమైన చెరువులు కుంటలు లేవు. ఆ వట్టివాగు చెరువు ప్రాజెక్టు నిర్మాణం చేపడితే 1000 ఎకరాలు అదనంగా కొత్తగా సాగులోకి వస్తుంది కాబట్టి ఆ వట్టివాగు పైన ప్రాజెక్టు నిర్మాణం కూడా చేపట్టి 1000 ఎకరాలకు సాగునీళ్ళు ఇచ్చే ఆలోచన చేయాలి. పినపాక మండలం ఖమ్మం జిల్లాలో చూసినప్పుడు గుండాల మండలం దూరంగా విసిరివేయబడ్డ మండలంగా, వెలేసినటువంటి మండలంగా, అడవి ప్రాంతంలో కొండల్లో గుట్టల్లో ఉండేటువంటి మండలం ఏదైనా ఉందంటే మన తెలంగాణ రాష్ట్రంలో ఖమ్మం జిల్లాలో అది ఒక గుండాల మండలం. గుండాల మండలానికి సంబంధించి మరి ఇవాళ నిన్న జరిగినటువంటి మరి చర్చలో చెప్పారు, సాధారణ వర్షపాతం నమోదైనప్పటికీ గుండాల మండలంలో సరైనటువంటి వాగులు వంకలు ఉన్నప్పటికీ సరైనటువంటి చెరువులు కుంటలు లేకపోవడం వలన అక్కడ సాధారణ వర్షపాతం నమోదైనప్పటికీ కరువు పరిస్థితులు ఏర్పడతా ఉన్నాయి. కాబట్టి ఆడున్నటువంటి వాగులు కిన్నెరసాని పైన, జల్లేరు వాగు పైన, ఏడుమెలకల వాగు పైన, మరి వాగులు వంకల పైన కూడా చెక్ డ్యాంలు కట్టి ఎత్తిపోతల పథకాలు పెట్టి గుండాల మండలాన్ని కూడా ప్రత్యేకంగా ఈ జల విధానంలో సాగునీటి వసతి కల్పించాలని తమ ద్వారా నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని సందర్భంగా నేను కోరుతా ఉన్నాను అధ్యక్ష. అదే విషయంలో లాస్ట్గా 1 మినిట్ అధ్యక్ష, గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు, ఇవాళ చూసినప్పుడు కిన్నెరసాని ప్రాజెక్టు వాస్తవంగా ముఖ్యమంత్రి గారు చెప్పిన దాంట్లో వాస్తవం ఉంది. ఆనాడు 1960లో కట్టినప్పుడు కిన్నెరసాని ఏదైతే ఉందో ప్రాజెక్టు, దాని ద్వారా అక్కడ ఉన్నటువంటి వ్యవసాయానికి సాగునీళ్ళు ఇవ్వకుండా ఆ నీళ్లు వదిలితే గేట్లు తెరిస్తే పోయి ధవళేశ్వరంలో పడే విధంగా మరి కిన్నెరసాని ప్రాజెక్టు పవరు తయారు చేసే సందర్భంలో ఆ నీళ్లు కూడా కిన్నెరసానిలో పడి ధవళేశ్వరానికి వెళ్లే విధంగా ప్లాన్ చేసినటువంటి సందర్భం వాస్తవం. ఆ విషయంలో కూడా మరి కిన్నెరసాని లెఫ్ట్ కెనాల్ ద్వారా బూరుగుంపాడు మండలానికి 7,500 ఎకరాలకు సాగునీరు ఇవ్వాలని చెప్పేసి గతంలో 36 కోట్ల రూపాయల నిధులు మంజూరైనాయి. 19 కిలోమీటర్ల వరకు కాలువ పనులు కూడా జరిగినాయి. ఇంకా 3 కిలోమీటర్ల పనులు పెండింగ్లో ఉన్నాయి. దయచేసి నేను కోరుతా ఉన్న గౌరవ ముఖ్యమంత్రి గారిని ఆ కిన్నెరసాని లెఫ్ట్ కెనాల్ పనులు కూడా పూర్తి చేసి బూరుగుంపాడు మండలంలో 7,500 ఎకరాలకు సాగునీరు అందించే దానికోసం కూడా మరి తప్పనిసరిగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరుతూ, తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజున మరి గౌరవ ముఖ్యమంత్రి గారు మరి జల విధానం పైన, సాగునీటి పైన వారు చేసినటువంటి ఉపన్యాసం, వారు చేసినటువంటి ప్రజెంటేషను చాలా అర్థమయ్యే పద్ధతుల్లో చాలా చక్కటి ప్రజెంటేషన్ చేశారు. వ్యవసాయానికి పార్టీలకు అతీతంగా ప్రతి దళిత కుటుంబానికి, ప్రతి గిరిజన కుటుంబానికి, ప్రతి తెలంగాణ బిడ్డకు ప్రతి ఎకరాకు సాగునీరు ఇవ్వాలనే లక్ష్యం ఏదైతే ముఖ్యమంత్రి గారు తీసుకున్నారో దాన్ని సంపూర్ణంగా నేను బలపరుస్తూనే వారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. అధ్యక్ష, ఒక్క మాట వెంకటేశ్వర గారు దయచేసి సవరించుకోవాలి. 1 కోటి ఎకరాలకు 83,000 కోట్లతో ఈ ప్రాజెక్ట్ అన్నారు, కరెక్ట్ కాదండి. 1 కోటి ఎకరాలకు ఎక్కువైతే డబ్బులు, అది రికార్డులోకి పోయింది కాబట్టి మళ్ళీ రేపు ఇబ్బంది అయితే అని చెప్తాను నేను. వారి అనుమతి తీసుకొని తమ రికార్డుని తీసేస్తే మంచిదని నా అభ్యర్థన అధ్యక్ష. అది రాంగ్లీ పోతే మళ్ళీ అసెంబ్లీ రికార్డులో ఉంటే మనకి ఇబ్బంది వస్తుంది. వారికైనా ఇబ్బంది, నాకైనా ఇబ్బంది. అధ్యక్ష, 2-3 విషయాలు చెప్పినారు వెంకటేశ్వర గారు. గతంలో మాట్లాడినాం, తుమ్మల నాగేశ్వరరావు గారు నేను మాట్లాడినప్పుడు ఆ జిల్లా మంత్రి గారు ఆ పులుసుబొంత ప్రాజెక్టు గురించి కూడా చర్చ జరిగింది అధ్యక్ష. ఏదైతే ఇప్పుడు దుమ్ముగూడెం నుంచి నీళ్లు తీసుకుంటా ఉన్నామో ఈ సీతారామచంద్ర లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు, వారి నియోజకవర్గం దాని పై భాగంలో ఉంటుంది అధ్యక్ష. ఒక భాగమేమో, ఒక మండలమేమో మనుగూరు మండలం అంతా కూడా ఇండస్ట్రియలైజేషన్ ఆ పద్ధతిలో ఉంది. పెద్దగా వ్యవసాయానికి భూములు అందుబాటులో లేవు అధ్యక్ష, తక్కువ ఉంది, కొద్ది గొప్ప ఉంది. కానీ పై మండలాల్లో ఉన్నమాట వాస్తవం, వారి డిమాండ్ కూడా కరెక్టు. డెఫినెట్గా
దానికి పులుసుబొంత ప్రాజెక్టు కొంత అటవీ సంబంధమైనటువంటి ఆ అనుమతులు ఈ చిక్కులే ఉన్నాయి. మేము డిస్కస్ చేశాం యాక్చువల్గా. అంటే ఖమ్మం జిల్లాలో ఎన్ఎస్పి ప్రాజెక్టు ఏరియా పోను ఇక్కడ దుమ్ముగూడెం దగ్గర మనకు అపారమైనటువంటి గోదావరి జల సంపద అందుబాటులో ఉంది. జిల్లాను ఒరుసుకుంటూ పారుతా ఉంది గోదావరి. ఇంతకాలం నిర్లక్ష్యమైంది, అట్లా కాకూడదని ఆ జిల్లా మంత్రి గారు వెంకటేశ్వర గారు ఒక రోజు వస్తే, తాటి వెంకటేశ్వర గారు వచ్చారు, కనకయ్య గారు వచ్చారు, ఇంకెవరో మిత్రులు పందన్లాల్ గారు వచ్చారు. బహుశా దాదాపు 2 గంటలు వాళ్ళని కూర్చోబెట్టుకుని వాళ్ళకి నేను చూపెట్టిన అధ్యక్ష. ఈ జిల్లాలో ఇట్లా వస్తూ ఉంది, ఇట్లా వస్తూ ఉంది, జూలూరుపాడు ఇట్లా, సుజాత నగర్ ఇట్లా, పలాంది ఇట్లా అని వారికి అన్ని చెప్పాను అధ్యక్ష, నాతో పాటు కూర్చోబెట్టుకుని. వారు చూసినారు. ఆ రోజు వారే అడిగినారు, తాటి వెంకటేశ్వర్లు అడిగినారు, అక్కడ పైన కొంత మన పినపాక నియోజకవర్గానికి కూడా మనం చూడాల్సిన అక్కడ ఉంటుందని చెప్పి ఇప్పుడు పాయం గారు రిప్రజెంట్ చేసిన కాన్స్టిట్యూన్సీ గురించి అడిగారు అధ్యక్ష. దాని గురించి మినిస్టర్ గారితో మాట్లాడినప్పుడు ఆ పులుసు బొంత ఎట్లాగన్నా సాధించుకున్నట్టయితే ఎక్కువ ప్రాంతం కవర్ అవుతుంది. గుండాలనేమో అటవీ భూములు ఎక్కువ, వ్యవసాయ భూములు తక్కువ అధ్యక్ష. అక్కడ కూడా విపరీతమైన వర్షపాతం ఉంటుంది, చిన్న చిన్నవి చేయడం ద్వారా జరిగే ఆస్కారం ఉంటుంది. డెఫినెట్గా పాయం గారు కోరినట్టుగా ఆ నియోజకవర్గాన్ని కూడా, ఎందుకంటే అక్కడ నీళ్లు ఉన్నాయి, జరగాల్సింది పని. కాబట్టి తప్పకుండా వారితోనే మాట్లాడి, వారి ముందే ఇంజనీర్లను కూడా పిలిచి మాట్లాడి ఆ వ్యవహారాన్ని జిల్లా మంత్రి గారు చేస్తారు. లేదంటే నా స్థాయిలోనే సరే పిలిచి 100% ఆ నియోజకవర్గాన్ని కూడా కవర్ చేస్తేనే మనకు ఖమ్మం మొత్తం బాగా ఉండేటువంటి ఆస్కారం ఉంటుంది. అది తప్పకుండా చేస్తాం అధ్యక్ష. ఇంకో మంచి పాయింట్ వెంకటేశ్వర గారు రేజ్ చేశారు అధ్యక్ష. వారు చెప్పింది ఏంటంటే, ఇంత పెద్ద ఎత్తున మల్టీ స్టేజ్ లిఫ్ట్స్ పెట్టి మరి నీళ్లు సప్లై చేయాలన్నప్పుడు, నిరంతరంగా చేయాలన్నప్పుడు కరెంటు బిల్లులు బాగా వస్తాయి కదా, ఓ 8-10 వేల కోట్లు ఖర్చు అయ్యే ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఎట్లా అని చెప్పినారు. నేను ఒక మాట మనవి చేస్తా అధ్యక్ష. ఈరోజు మనం జరుపుతున్న ఈ అసెంబ్లీలో మనం జరుపుకుంటున్న చర్చ కానీ వాస్తవాలు కానీ చాలా వరకు తెలిసినటువంటి ప్రజల అధ్యక్ష. నీళ్ళు రావాలంటే ఎట్లా వస్తాయో తెలంగాణకు, రైతాంగానికి తెలుసు. ఇన్ని నీళ్లు మనం తెచ్చి ఇంత వ్యవస్థ చేసి 1 కోటి ఎకరాలకు నీళ్ళు ఇచ్చుకున్నప్పుడు తప్పకుండా రైతులు కూడా కొంత గొప్ప భరించడానికి ముందుకు వస్తారు అధ్యక్ష. కొద్దిపాటి రెవెన్యూ మనకు వచ్చే ఆస్కారం ఉంటుంది. రెండవది అధ్యక్ష, మన తెలంగాణ ఆకుపచ్చగా ఉండాలి, ఒక హరిత తెలంగాణగా ఉండాలి అని మన అభిలాష అయినప్పుడు మనకున్న బడ్జెట్ తెలంగాణ ఎకానమీ ప్రకారంగా సంవత్సరానికి ఈ లిఫ్ట్ ఇరిగేషన్ల కరెంటు బిల్లులు ఒక 8,000 కోట్లు 9,000 కోట్లు అయితే భరించలేనంత దరిద్రంగా మన రాష్ట్రం లేదు అధ్యక్ష. మన రైతులకు ప్రాధాన్యత అదే అయినప్పుడు ప్రభుత్వ ప్రాధాన్యత కూడా అదే అవుతుంది. కాబట్టి ఆ కరెంటు బిల్లులు భరించేంత శక్తి మనకు ఉందండి. దానికి ఇబ్బంది పడేంత అవసరం మనకు రాదు. కొంత రైతాంగం సహకరిస్తారు, అవసరమైతే కొంత గ్రాంట్. నేను నిన్న కూడా ఇరిగేషన్ ఇంజనీర్లుగా మాట్లాడుతున్నప్పుడు ఇదే మాట చెప్పిన అధ్యక్ష. మొన్న ఒక 500-600 మంది ఇంజనీర్లు అక్కడ రిక్రూట్ చేశాం అధ్యక్ష ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో. కారణం ఏంటంటే తెలంగాణలో ఇరిగేషన్కు ఉన్న ప్రాధాన్యత దృష్ట్యా మనం ఈ ప్రాజెక్టులు కంప్లీట్ అయిన తర్వాత కూడా బై 5 years కంప్లీట్ షేప్లో కంప్లీట్ అయిన తర్వాత కూడా ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ కూడా పెద్ద సంఖ్యలో సిబ్బంది మనకు అవసరం పడతారు. ఎందుకంటే పకడ్బందీ లిఫ్ట్లు జరిగి నడవాలంటే కొన్ని భారీ లిఫ్ట్లు ఉన్నాయి, కొన్ని చిన్న లిఫ్ట్లు ఉన్నాయి, కొన్ని మీడియం సైజు ఉన్నాయి. అవన్నీ జరిగి క్రమం తప్పకుండా నీళ్లు రైతాంగానికి రావాలంటే తప్పకుండా O&M అంటే ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ కూడా అవసరం ఉంటుంది. దానికోసం ప్రభుత్వం గ్రాంట్లు ఇవ్వాల్సిన అక్కడే ఉంటుంది భవిష్యత్తులో ఏ ప్రభుత్వం ఉన్నా. కాబట్టి ఆ ప్రకారం సెటిల్డ్గా చాలా చక్కగా జరుగుతుంది అధ్యక్ష. అందుకోసమే అధ్యక్ష మనకున్న ప్రత్యేక అవసరాల దృష్ట్యా 25,000 మెగావాట్ల వరకు మన సొంత పవర్ కలిగి ఉండాలని ప్రణాళిక వేసుకొని విద్యుత్ ఉత్పత్తికి మనం పురోగమిస్తూ ఉన్నాం. ఒకటి. రెండవది అధ్యక్ష, మనం లిఫ్ట్ చేసుకునే టైంలో మనకంతా వర్షాకాలం ఉంటుంది అధ్యక్ష. దేశంలో పవర్ వినియోగం చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి మనకి ఎంత పవర్ కావాలన్నా ఈ పీరియడ్లో చౌక ధరకు మనకు దొరికేటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఇంకో శుభవార్త ఏంటంటే డిచ్పల్లి వార్దా లైన్ ఏదైతే ఉందో అధ్యక్ష, అదంతా కూడా చాలా వేగంగా జరుగుతూ ఉంది. ఈ సంవత్సరంలోనే ఆ యొక్క మహేశ్వరం వార్దా లైన్ మయా డిచ్పల్లి కనెక్ట్ కూడా కాబోతూ ఉంది. ఇంకో 2 లైన్లు కూడా మనకు కనెక్ట్ కాబోతూ ఉన్నాయి. ఒకటి వరంగల్ వరోరాల లైను, తర్వాత అంగుల్ పలాస అనే ఇంకో లైన్ కూడా ఉత్తరాదికి దక్షిణాది గ్రిడ్లకు కనెక్ట్ అవుతూ ఉన్నాయి. ఒకసారి అవి అయినాయంటే నార్త్ గ్రిడ్ సౌత్ గ్రిడ్ కంప్లీట్ కనెక్ట్ అవుతుంది. కాబట్టి ఈవెన్ అస్సాం రాష్ట్రంలో ఉత్పత్తి అయ్యే కరెంటు కూడా మనం కొనుక్కునేటువంటి అవకాశం మనకు వస్తుంది. అప్పుడు కొంచెం చీప్ రేట్లు కూడా వచ్చే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి విద్యుత్తు కొరత ఉండదు. ఒకటి, మనమే సఫిషియెంట్ రాష్ట్రంగా ఉంటాం. 2, మూడవది ఆ బిల్లులు తప్పకుండా ప్రభుత్వం భరించాల్సి ఉంటుంది. అది ప్రభుత్వం ఇప్పుడు మనం ఇస్తలేమా అధ్యక్ష, సంవత్సరానికి 4,000 కోట్లు సుమారుగా వ్యవసాయ విద్యుత్ బిల్లులు ఇస్తూ ఉన్నాం. ఎలక్ట్రిసిటీ బోర్డు వాళ్ళు ఫ్రీ సప్లై చేసి, రైతాంగానికి ఫ్రీ సప్లై చేసి 4,000 crores per annum ఆల్రెడీ వీఆర్ పేయింగ్ అధ్యక్ష. ఇంకో 4,000 కోట్లు పెరుగుతుంది కావచ్చు, కానీ 1 కోటి ఎకరాలు పారుతుంది అధ్యక్ష. వీళ్ళు ఇంత చేసినా కడగండ్ల పాలవుతా ఉన్నాం. రేపు కడుపు నిండా ఇంత నీళ్లు బారి ఇంత లాభం మన రైతాంగానికి జరిగితే
అది కూడా మళ్ళీ ప్రభుత్వానికి డబ్బులు వస్తుంది అధ్యక్ష. రైతు జేబులో డబ్బులు ఉంటే 10 రూపాయలు ఖర్చు పెడతాడు, 10 రూపాయలు ఇచ్చేస్తాడు. కాబట్టి మళ్ళీ ట్యాక్స్ రూపంలో మనకు వస్తూనే ఉంటుంది, మన ఎకానమీ పెరుగుతూనే ఉంటుంది. కాబట్టి మనకు అది పెద్ద ఇబ్బందికరమైన సమస్య కాదు వెంకటేశ్వర గారు. ఆ పవర్ అనేది మనం భరించగలిగేదే, భరించలేనటువంటిదేం కాదు. దివాకర్ గారు